హలో అండి. చూడండి, ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే కొబ్బరి పచ్చడి అయితే చేస్తానండి. కొబ్బరి అయితే ఉంది ఇంట్లోని. ఇది ఇలాగ వేస్ట్ అయిపోతుంది. ఇంకా దీన్ని పచ్చడిలా చేద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానండి. చూడండి, ముక్కలు అయితే కట్ చేసుకున్నా. మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి తనకు ఫ్రైడ్ రైస్ అయితే చేసి పంపించేశాను లంచ్ బాక్స్కి. ఇక మాకైతే మధ్యాహ్నం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇక తనకు ఫ్రైడ్ రైస్ అయితే చేసి పంపించేశాను. ఇక మాకు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చూడండి, కొబ్బరి ముక్కలు అయితే చిన్న ఉంటే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. దీని అయితే పచ్చడి అయితే చేస్తానండి నేను. ఇంకా ఇవన్నీ చూడండి, గిన్నెలు పొద్దున అమ్మ రుద్దిందండి. రుద్దిన మళ్ళీ ఇంకా పడ్డాయి గిన్నెలు. అవి అయితే రుద్దాలి, చాలా ఉన్నాయి. ముందు పెరుగు తోడు పెట్టుకుంటే పెరుగుకి పాలు ఉన్నాయి. ఈ పాలు అయితే తోడు పెట్టేస్తాను. ఇక అదే చిన్నగా తోడుకుంటుంది. ఇప్పుడు మాకైతే చేస్తాను. ఇప్పుడు కొబ్బరి పచ్చడి అయితే చేస్తాను. మళ్ళీ ఏమన్నా కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు కూడా ఫ్రై చేస్తే చేస్తాను టైం ఉంటే. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి కొబ్బరి పచ్చడి అయితే చేస్తానండి. కడుక్కుంటానండి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. 10 డేస్ దాకా అవుతుంది పెట్టి. కొంచెం పైన కొద్దిగా ఏదో మామూలుగా కలర్ మారిద్ది కదా, అలాగా ఉంది. కొంచెం కడిగేసుకుంటా శుభ్రంగా. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇదంతా కొంచెం జిడ్డు జిడ్డుగా ఏందో బంక బంకగా ఉన్నట్టుందండి. ఇదైతే కొబ్బరి చూడండి, 2 టైమ్స్ మామూలు కడిగినాక అంత శుభ్రంగా ఉంది. ఇందాకైతే జిడ్డు జిడ్డుగా అనిపించినాయి ముక్కలన్నీ. ఇది ఇప్పుడు చూడండి శుభ్రంగా ఉన్నాయి. వీటినైతే ఏంచను, నేను ఏం చేయదు, అది ఏమి లేదండి. సింపుల్గా నేను వీటిని మిక్సీ అయితే వేస్తాను. మిక్సీ వేసేసి ఇక మామూలు కూరలో వేసుకునే కారం ఉంటుంది కదా, కూర కారం, ఎర్రకారం, ఇంకా అదే మిర్చి కారం ఉంటుంది కదా, ఎండుమిర్చి కూరలో వేసుకునే కారం. ఇదంతా ఎందుకు సోది, కూరలో కారం ఉంటుంది కదా, కూరలో కారమే వేసి ఇక తాలింపు అయితే పెట్టేస్తాను సింపుల్గా. కొంతమంది ఎండుమిర్చి ఇవన్నీ వేయించుతారు, అసలు వేయించే పని కూడా అవసరం లేదండి. మా అమ్మ చేస్తారు, ఇవి రోట్లో దంచేసి కచ్చపచ్చగా దంచుతారు. దంచేసి ఇక తాలింపు మన కూరలో వేసుకునే కారం వేసుకొని ఇక తాలింపు చేస్తండి. చాలా టేస్ట్ ఉంటుంది. తాలింపులు కొన్ని ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వేయించి చాలా ప్రాసెస్ చేస్తారు, అవసరం లేదండి, అసలు అది ఏం అవసరం లేదు. నేను చేస్తాను చూడండి. ఓకేనా, కడిగే మిక్సీ అయితే పట్టేస్తాను. చూడండి, దీంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటా. ఉప్పు వేసుకుంటే మిక్సీ పెట్టేస్తాను.
కనిపించిందా? ఇలాగా బాగుంటుంది. రెడీ అయితే అయింది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి తీసుకుంటా. చూడండి, ఎండుమిర్చి. ఆయిల్ అయితే వేసుకుంటా. ఆయిల్ వేస్తాను, హీట్ అయింది. కొబ్బరి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం పీల్చేసుకుంటుంది, ఎక్కువ పీల్చుకుంటుంది. దాంట్లోనే ఆయిల్ ఉంటుంది. కాకపోతే మనం తాలింపు చేస్తాం కదా, రైస్ ఇది నూనె తక్కువ వేసుకొని తాలింపు వేస్తాం కదా, అది గట్టిగా ఫ్రై అయ్యిద్ది. ఫ్రై అయినప్పుడు బాగా మొత్తం పీల్చేసుకొని పొడి పొడిగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, అందుకని కొంచెం ఎక్కువగా అయితే వేసుకున్నా. చూపిస్తాను దగ్గరకు, చూడండి. ఇంకో కరివేపాకు, ఇవన్నీ ఎండుమిర్చి, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా. తాలింపులు కొన్ని ఎక్కువగానే వేస్తాను. తాలింపులు అయితే నేను నా వీడియోస్లో చూసే ఉంటారు మీరు. నేను ప్రతి ఒక్క దాంట్లో తాలింపులు అయితే ఎక్కువగా వేస్తాను. చాలా ఇష్టం. పులిహోరలోనైనా ఫ్రైస్లోనైనా చాలా బాగుంటుంది. డబ్బాలు అయితే పొయ్యాలండి తాలింపు గింజలు. ఇవి
సింపుల్గా ఏమీ లేదు. కొబ్బరి ఒకటి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇంకా కచ్చాపచ్చాగా మన కూరలో వేసుకునే కారం ఉంటుంది కదా, ఇంకా తాలింపు వేసినప్పుడు కొంచెం 2 స్పూన్లు కానీ మన కారాన్ని బట్టి, మనం కారం ఎక్కువ తింటాం కదా, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా, నేనైతే చెంచా కానీ చెంచాన్నర కానీ వేస్తాను. ఇంకా సింపుల్గా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే అసలుకి సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అయితే రెడీ. కొంతమంది ఎండుమిరపకాయలు వేయించి, కొబ్బరి వేయించి, మిక్సీ బట్టి లేకపోతే రోట్లో దంచుకొని ఇక నానా ప్రాసెస్లో చేస్తారు. అదంతా లాంగ్ ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే కొబ్బరిని మనం రోట్లో దంచుకుంటే బాగుంటుంది. మిక్సీలోని కూడా కచ్చపచ్చగా పట్టేసుకొని ఇక దాన్ని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది 5 మినిట్స్లోని 10 మినిట్స్లోని అయిపోయే ప్రాసెస్ ఇది. కొంతమంది హెవీగా వేయించి చాలా ప్రాసెస్లో చేస్తారు. అది లాంగ్ ప్రాసెస్. ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది. దగ్గర చూపిస్తాను చూడండి తాలింపు. ఇదిగో చూసారు కదా తాలింపులు. ఇదిగో తాలింపులు క్రిస్పీగా ఎగుతున్నాయి. ఇందులో 2-3 ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సిమ్లోనే ఉంది కదా, 2 ఎల్లిపాయలు అయితే నేను వేస్తాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా పచ్చగా చేయితో ఇలా నలిపేసుకున్నా కూడా నలిగిద్ది కదా ఎల్లిపాయ. 2-3 ఎల్లిపాయలు అసలుకి స్మెల్ బాగుంటుంది. చాలు, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఎల్లుల్లి ఫ్లేవర్ లాగా ఉంటుంది. అలా కాకుండా ఒక 5 బాగుంటుంది. చూసారు కదా, ఇగో కరివేపాకు, ఎండుమిర్చి. ఇంకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది, సూపర్గా మంచి. అసలుకి ఇప్పుడే కడుపు నిండిద్ది అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కొంచెం పసుపు అయితే వేసుకుంటా, లైట్గా పసుపు, కొంచెం కలర్ కోసం. సారీ, కొంచెం పసుపు కలర్ కోసం. ఉప్పు అయితే వేసాను కదా, ఇంకా హైలో పెట్టేసుకొని కొంచెం ఇది తాలింపు ఇంక ఏగిద్ది కదా, ఏగిద్ది అనుకున్నప్పుడు ఇంకా చూడండి కొబ్బరి ఉంది కదా, రావట్లేదు. ఇదిగో పచ్చ పెట్టుకున్నా, దగ్గర చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా జార్లో కొంచెం ఉంది, ఇది చేయితో తీసేసుకుంటే ఇలా కలుపుకోవాలి. చాలా రోజులు అవుతుందండి కొబ్బరి, 10 రోజులకి ఎక్కువే అవుతుంది. ఇంక ఇది ఇలానే ఉంది. ఈ రోజన్నా ఇంకా పచ్చడి చేస్తే ఒక రోజు, ఈ రోజు అయిపోద్ది కదా. కనిపించిందా? ఇక ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేస్తా. ఇక మిగిలిద్ది కదా అడుగునా, ఇక చేతితో వేసుకొని కారం కొంచెం అయితే వేసుకుంటా. కూరలో కారం ఉంది కదా, కారం ఇందాక ఎంత వేసాను ఆయిల్ చూడండి, మొత్తం పీల్చుకొని పొడిగా ఉంది. కొంచెం
కనిపించిందా? చూడండి, ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. ఇక దీన్ని బాగా కలుపుకోవాలి. చాలు కారం, కొంచెం ఎక్కువ ఉన్నా తినలేము, మంట పట్టిద్ది. ఇంకొంచెం అయితే నేను ఆయిల్ వేస్తానండి. నూనె అయితే కొంచెం వేసుకుంటా. కనిపించింది కదా, కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి కొబ్బరి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి, పొడి పొడిగా ఉంటుంది. ఇక కొంతమంది ఇక ఇష్టపడతారు కొబ్బరి పచ్చడి, కొంతమందికి ఇష్టం ఉంటుందో ఉంటుంది తెలదు. మాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, ఎమ్మి ఎమ్మి కొబ్బరి పచ్చడి పొడి 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 ఆడిపోతుంది. చూడండి, ఇది 10 days అయినా ఉంటుందండి, పాడుగా ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేయాలండి. నేను ఆయిల్ కూడా వేస్తాను ఇందులోని, కొద్దిగా వేస్తాను చాలు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి, గిన్నెలు ఉన్నాయి, పొద్దున మా అమ్మ రుద్దింది. ఇక అయినా మళ్ళీ చూడండి షింక్ నిండా పడ్డాయి. ఇవన్నీ కడగాలి, రైస్ కూడా కడగాలి. ఇక కడిగేసి బియ్యం కొన్ని పెట్టేస్తాను. ఇగో చూడండి, ఎమ్మి ఎమ్మి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేస్తా, కొద్దిగా నూనె, పొడి పొడిగా ఉంది, బాగా పొడి పొడిగా ఉంది. కొద్దిగా నూనె వేసుకుంటా. ఓకే, ఓకేనా, రెడీ అయితే అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేస్తాను. ఇంకా కొంచెం ఉంచినా మాడిపోద్దండి. ఇది హీట్ మూలాన కూడా కొంచెం ఇది మాడిపోయే అవకాశం ఉందన్నమాట కొబ్బరి. అందుకే సరిపోయింది. ఇక ఇంతవరకు చాలు హీటు. కొంచెం టేస్ట్ చేస్తే ఎలా ఉందో. 5-10 నిమిషాల్లోనే అయిపోద్దండి మనం చేసుకోవాలనుకుంటే మాత్రం. కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నాయి. ఎంత లేదన్నా మనం కొబ్బరికాయ కొట్టుకొని చేసుకుంటాం కదా ఫ్రెష్గా, ఆ రోజు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు. కాకపోతే ఇది 10 days దాకా అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి, కొంచెం టేస్ట్ మారింది. కొంచెం టేస్ట్ కొబ్బరి పచ్చడి టేస్టే ఉంది. కాకపోతే టేస్ట్ అనేది, అంత టేస్ట్ అనేది ఫస్ట్ డే కొట్టిన రోజు అంత టేస్ట్ కంటే కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడైతే, ఎందుకంటే 10 days అవుతుంది కదా. ఓకేనా, ఎమ్మి ఎమ్మి కొబ్బరి పచ్చడి అయితే రెడీ. వేడి వేడి రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది, చల్లటి అన్నంలో తిన్నా కూడా బాగుంటుందండి. పొడి పొడిగా ఉంది మా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, 10 నిమిషాలు కూడా టైం పట్టలే నాకైతే ఇది చేశాక. కర్రీ ఏం చేయాలా అనుకున్నా. నాకైతే ఇంట్లో కాకరకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కూరగాయలు, ములక్కాయలు. అవి ఏ కర్రీ వండాలో అర్థం కాలే. రోజు తినే అవే కదా, ఏ వండాలో అర్థం కాలేదు. ఇక ఇప్పుడు కొబ్బరి కనిపించింది ఫ్రిడ్జ్ దీనిలోనే, పచ్చడి చేసేద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇక మా సార్ అయితే కొంచెం మళ్ళీ పచ్చడా అంటారు. కాకరకాయలు అయితే 2 కాకరకాయలు కోసి కొంచెం అయిన వరకు కర్రీలాగా అయితే చేసేస్తాను. మళ్ళీ కాకరకాయ కర్రీ కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి.